టెక్నాలజీ పెరిగిపోవటము, జీవన విధానం మారిపోవటము, చట్టాలలో మార్పు రావటము, ఇట్లాంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో, ఓకే, అదేం రూల్ కాదు, ఒక కేసు విషయంలో జనరల్గా ఏం చెప్తుందంటే ఏంటంటే భార్యాభర్తల బంధాన్ని మనం కాల్ రికార్డింగ్స్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ ఏ ఇతర చాటింగ్ అయినా సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది అభిప్రాయాన్ని వెల్లడించింది అంతే. అది చట్టం ఏం లేదు జనరల్గా. చట్టం ఏం లేదు. అంటే సుప్రీంకోర్టు చెప్పింది అంటే నథింగ్ బట్ ఇక దాన్ని పరిగణించవచ్చు అనేది అర్థం. ఓకే. సో ఆ బంధాలని ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న లేటెస్ట్ సిచ్యువేషన్ ప్రకారం భార్యాభర్తల మధ్యలో ఉన్న ఈ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఓకే, ఈ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఈ చాటింగ్ కావచ్చు, ఇంకా ఏ రకమైన కమ్యూనికేషన్ అయినా సరే కోర్టు సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి అది డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్లీ మనం సాక్ష్యం కింద పరిగణించే అవకాశాలు చాలా ఉన్నాయి.